చేయొచ్చు. Although if it is a simple dehydrator, rainy separate seasons ఉండే temperatures used to be తెలుసుకుంటే మనకి ఉపయోగం అండ్ మనం దానికి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. Symptoms necessitate a proactive hydration approach, especially with this heat strokes. So, and commonly seen states of Uttara overheat to suffer, and we are experiencing these dehydration. ఒకటి బయట పెరుగుతున్న టెంపరేచర్స్, రెండు ఇప్పుడు మనం కామన్గా చూస్తున్న జ్వరాలు, మూడు కామన్గా ఇప్పుడు వస్తున్న వాంతులు విరోచనాలకు సంబంధించిన డయేరియల్ ఇల్నెసెస్ సంబంధించిన పద్ధతులు. సో వీటి కారణంగా చాలామంది ఒంట్లో వాటర్ తగ్గిపోయి వాటి కారణంగా అవయవాలు పాడయ్యి అంత సీరియస్ అయ్యే పరిస్థితుల్లోకి వస్తున్నారు. సో ఇది మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తల వల్ల అసలు అంతవరకు వెళ్లకుండా అసలు డిహైడ్రేషన్ అనేది రాకుండా ఆపుకునే అవకాశం ఉంది. సో దానికి మనం మెయిన్గా ప్రమోట్ చేయాలనుకుంటుంది లిక్విడ్స్ బాగా తాగమని చెప్దాం అనుకుంటున్నాము. అండ్ లిక్విడ్స్ బాగా తీసుకోవడం వల్ల మన బీపీ మెయింటైన్ అవ్వడం, అలాగే ఈ డిహైడ్రేషన్ కారణంగా జరుగుతున్న చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే మొదటి స్థాయిలోనే లైక్ డిహైడ్రేషన్ అయితే మొదట మన దాహం వేస్తుంది, యూరిన్ రంగు మారుతూ ఉంది. సో ఇలాంటివి మనం ఐడెంటిఫై చేసుకొని వెంటనే రెస్పాండ్ అయ్యి లిక్విడ్స్ గుడ్ అమౌంట్స్ తీసుకుంటే అవయవాలు పాడయ్యే పరిస్థితి వరకు వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇన్ కేస్ అవయవాలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వస్తే అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి టైంకి వైద్యం చేసుకుంటే ఆరోగ్యం కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఈ సెమినార్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే టైంకి లిక్విడ్స్ తీసుకోవడం, ప్రాపర్గా మనకి ఏమైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సలహా తీసుకొని దానికి తగినట్టు మందులై తీసుకోవడం అండ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. డిహైడ్రేషన్ కంప్లీట్గా మనకి క్లినికల్ సైన్స్ రాకముందే ఎర్లీగా మనం ఈ డిహైడ్రేషన్ అన్నది డిటెక్ట్ చేసుకోవడం వల్ల వేరియస్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. లైక్ ఎస్పెషలీ ఇన్ కేస్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ అండ్ యంగ్ చిల్డ్రన్ మనకి ఈ డిహైడ్రేషన్ అనేది వెరీ కామన్ ఇన్ వేరియస్ కండిషన్స్ లైక్ వాంతులు విరచనాలు అవ్వడం వల్ల పేషెంట్లలోనో, లేకపోతే ట్రాపికల్ ఫీవర్స్ ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి కండిషన్స్లోనో మనకి తెలియకుండానే మన బాడీ ఈ స్వెట్ అనేది ప్రొడ్యూస్ చేయడం వల్ల చాలా మటుకు ఫ్లూయిడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ మనం లూజ్ అవుతుంటాం అనమాట. వీటిని కంపెన్సేట్ చేయడం ఎర్లీ స్టేజెస్లో మనకి అవేర్నెస్ క్రియేట్ చేసుకొని మనం కంపెన్సేట్ చేయగలిగితే బై సింపుల్ టెక్నిక్స్ మనం చాలా మటుకు ఈ డిహైడ్రేటెడ్ స్టేట్కి వెళ్లకుండా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏ పర్సన్ అయినా నార్మల్ రొటీన్ యాక్టివిటీ కాకుండా ఎక్సెస్ యాక్టివిటీ అంటే ఎక్కువగా ఎండలోకి తిరగడం కానీ, లేకపోతే ఏదైనా స్ట్రెయినియస్ ఎక్సర్సైజ్ లైక్ స్పోర్ట్స్ కావచ్చు, ఎనీ యాక్టివిటీస్లో పాల్గొన్నా కానీ, లేదంటే ఎనీ టైప్స్ ఆఫ్ ఫీవర్స్తో సఫర్ అవుతున్నా కానీ, ఎస్పెషలీ ఇన్ ఎల్డర్లీ పీపుల్ మనం ముందుగానే డిహైడ్రేషన్ని సస్పెక్ట్ చేసి అండ్ సైన్స్ మనం తెలుసుకుంటూ వాటిని ఓవర్కమ్ విత్ సిప్స్ ఆఫ్ వాటర్ అండ్ ఈ ఓఆర్ఎస్ ఆర్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ విత్ ఎనీథింగ్ అంటే ఎనీ టైప్ ఆఫ్ రీప్లేస్మెంట్తో ఈ డిహైడ్రేషన్ అనేది మనం ప్రివెంట్ చేసే అవకాశం అయితే ఉంది. క్వాంటిటీ ఆఫ్ వాటర్ మనం 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఫర్ నార్మల్ బాడీలీ ఫంక్షన్ తీసుకోవచ్చండి. బట్ ఇట్ డిపెండ్స్ అంటే ఒక పర్సన్ టు పర్సన్, ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఒక పర్సన్ నార్మల్గా ఏ పని చేయకుండా నార్మల్ ఆఫీస్ వర్క్లో ఉన్నారు అంటే వాళ్ళు తక్కువ తీసుకున్న మినిమం 8 గ్లాసెస్ తీసుకుంటే బాడీలీ ఫంక్షన్ సరిపోతుంది. అదే ఒక అథ్లెట్ అవ్వచ్చు, లేకపోతే ఒక మార్కెటింగ్ పర్సన్ అవ్వచ్చు, బయట ఎక్కువగా యాక్టివిటీలో ఉంటే దానికి తగ్గట్టు వాళ్ళు కంపెన్సేట్ చేయాలన్నమాట డిపెండింగ్ అపాన్ ద యాక్టివిటీ. సో మినిమం అట్లీస్ట్ వీ హ్యావ్ టు టేక్ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.